హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ కొబ్బరి పాలు ములంకాళ్ళ రసం. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. కొబ్బరి పాలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్న పాయ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి 5 రెబ్బలు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరకాయలు, 3 ఎండుమిర్చి, కరివేపాకు, ములంకాళ్ళు, కొబ్బరి రసం. స్టవ్ నుంచి పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ లోపల ములంకాళ్ళు స్టవ్ మీద పక్క స్టవ్ మీద ఉడబెట్టుకున్నాను. ముందు కొంచెం ఉడబెట్టుకుంటే కొన్ని నీళ్ళు తీసుకుని ఇందులో ములంకాళ్ళు వేసుకొని పక్క స్టవ్ మీద ఉడబెట్టు. ములంకాళ్ళ కొంచెం ఉప్పు వేసి ఉడబెట్టు, అంటే దాన్ని పడుతుందని. ములంకాళ్ళు కొంచెమే లైట్గా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. వెల్లిపాయలు వేసుకుంటాను, ఆవాలు, జీలకర్ర వేసి చిక్కబడి ఆడుతుంది కదా. ఎండుమిర్చి 3 ఎండుమిర్చి బాగా వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాక బాగా ఈ కూరకు సరిపడా పచ్చిమిరకాయలు, కారం, ఎండుమిర్చి అండి, కారం వేయాలి. ఎందుకంటే కూర తెల్లగానే ఉంటుంది, పసుపు కూడా వేయాలి. ఇది కొబ్బరి నేను 1 స్పూను బియ్యం, ఒకవేళ బియ్యం నానబెట్టుకోలేకపోతే వరిపిండి ఉంటే వరిపిండి వేసుకోవచ్చండి. 1 స్పూను నూపప్పు, తెల్ల నూపప్పు వేసుకుని మిక్సీ ఆడుకున్నాను. ఇలా మీరు కావాల్సితే ఫిల్టర్ చేసుకుంటే పాలు కూడా వేసుకోవచ్చు, ఎలాగైనా బాగా. ఇదిగోండి కొబ్బరి చెక్క మీదది ఇది తీసేసానండి. ఈ నల్లపెచ్చి తీసి తెల్లదే. ఎందుకంటే ఈ నల్లపెచ్చి తింటే హార్ట్ ప్రాబ్లం అండి, గ్యాస్ట్రిక్ కూడా వచ్చేస్తుంది, అరగదన్నమాట. ఇది అందుకని ఇది తినకూడదు అసలు. మనం ఓపిక పట్టి తీసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చట్నీలకైనా అలా పట్టుకుంటే మంచిది, కూరలు వండుకున్నా మనం ఇది తీసేసుకుని వండుకుంటే మంచిది. ఎందుకంటే ఇది హార్ట్ చాలా ప్రాబ్లం అండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది తినకూడదు. పచ్చిమిరపకాయలు వేయండి, ఉల్లిపాయలు బాగా. ఇంకా సాల్ట్, కూర సరిపడా సాల్ట్, ఉల్లిపాయలు బాగా. ఇంకా పులుపు కూడా వేస్తాం, చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏమి వేస్తాం, టమాటా కానీ. కొబ్బరిపాలు టేస్ట్తో ములంకాడలో ఉన్న ఫ్లేవర్, ఆ ఫ్లేవర్తో బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోకూడదు. చిన్న పాయ వేస్తాను నేను, ఇంత పాయ, నిమ్మకాయ అంత పాయ వేస్తాను. ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకుంటే ఇదే కొబ్బరి స్వీట్ కదా, ఇది కూడా స్వీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టినాం కదా, మొత్తం ఇవన్నీ వేసుకున్నాం. కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేస్తాం. ఈ లోపల మనకు ములంకాయలు కూడా పక్కన ఉడుతున్నాయి. ఇది వేగేసరికి ములంకాయలు కూడా అడుగు పట్టకుండా చూసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి కదా బేగా అడుగు పట్టాలి. నూపప్పు ఎందుకంటే నూపప్పు టేస్ట్ కోసం. బియ్యం ఎందుకు వేసామంటే 1 స్పూన్ బియ్యం మీకు గ్రేవీ చిక్కదం రావడానికి. ఇదిగోండి మిక్సీ ఆడుకున్నాం కదా మనం, అందులో కొంచెం నీళ్ళు వేసుకుని కడుక్కునేది. మనం ఏది వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్నాం. ఉడకబెట్టిన ములంకాయలు కూడా ఇందులో వేసుకున్నాం. ఆ నీళ్ళతో వేసుకోవచ్చు. ఆల్రెడీ ములంకాయలు కొంచెం ఉడికిపోయి కదా, ఎక్కువసేపు ఉడకట్లేదు. కొంచెం వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు సరిపోదు. చూడండి ఉడకడుతుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు. మళ్ళీ ఒకసారి చూద్దామండి. మునక్కాళ్ళ కొబ్బరి రసం ఇలా ఉంటే సరిపోద్దండి. మీకు కావాల్సిన పలచగా కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఇలా సరిపోద్ది. మరి బాగా పలచగా ఉందంటే బాగోతుంది. టేస్టీ కొబ్బరి మునక్కాళ్ళ రసం రెడీ. దీన్ని కొంచెం కొత్తిమీర, హెల్దీ టేస్టీ అయిన కొబ్బరి ములంకాళ్ళ రసం రెడీ. చూడండి బాగుంది కదా, చాలా బాగుంది కదా.
లైట్గా. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. బాగుందండి. కొబ్బరి కొంచెం నువ్వుపప్పు వేసాం కదా, ఆ నువ్వుపప్పు టేస్ట్, పిండి టేస్ట్, ములంకాయల టేస్ట్ అన్నీ దిగాయండి. కారం సరిపోయింది, కరెక్ట్గా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.